అయోధ్య రామాలయం విషయంలో సుప్రీంకోర్టు హిందువులకు ఫేవర్గా తీర్పు ఇచ్చిందని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా, బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా మసీదుని కూల్చివేసి గుడి కట్టారు అనే అర్థం వచ్చేట్టుగా వార్తలను ప్రచారం చేశాయి. వాస్తవానికి మన సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పు ఇవ్వడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది. దీంట్లో తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒక యూనిక్ స్ట్రాటజీని ఫాలో అయింది. అదే మౌల్డింగ్ యూనిక్ ప్రిన్సిపల్ అనే ఒక దాన్ని ఫాలో అయింది. అదేంటంటే రెండు పార్టీల్ని ముందుగానే అడిగింది, ఇందులో ఏమి జరిగితే మీకు న్యాయం జరిగిందని భావిస్తారు అని అడిగింది. అడిగితే స్పష్టమైన ఆధారాలు కావాలని చెప్పి రెండు పార్టీలు కూడా చెప్పాయి. దాని ప్రకారం తవ్వకాలు జరిపితే 500 స్పష్టమైన సాక్ష్యాధారాలు లభించినాయి. అందుట్లో 12 పెద్ద పెద్ద స్తంభాలు, దాని మీద హిందూ దేవుళ్ళకు సంబంధించిన దేవుళ్ళు దేవతలకు సంబంధించిన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. వీటన్నిటిలో కంటే కూడా అతి కీలకమైంది ఔరంగజేబ్ మనవరాలు రాసిన ఒక లేఖ. ఆ లేఖలో స్పష్టంగా క్లియర్గా ఉంది, హిందువులు విగ్రహారాధన చేయకుండా ఆపడానికి కాశీ, మధుర, అయోధ్యలోని దేవాలయాలను కూల్చివేశాం విజయవంతంగా, అదేవిధంగా ముందుకు సాగుతాం అనే అర్థం వచ్చే విధంగా ఆ లెటర్లో ఉంది. అది ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది మసీదు కింద దేవాలయం ఉంది, దేవాలయాన్ని కూల్చేసి మాత్రమే మసీదు కట్టారు. ఇప్పుడు తిరిగి దేవాలయంగా పునరుద్ధరించబడింది తప్ప ఎవరికి ఏమి అన్యాయం జరగలేదు, హిందువులకు న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తన తీర్పు సవ్యంగానే